friends, how are you? So this is your friend Sudhakar Vemagiri. 8th class, 8th lessons, unit 6, be reading the Earthen Goblet. Harindranath Chatopadhyaya. Already lesson యొక్క నేను డిస్క్రిప్షన్ కంప్లీట్ లెసన్ ఈ పోయం ఎక్స్ప్లెనేషన్ ని నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని విన్న తర్వాత యొక్క పోయం కానీ యొక్క గ్లోసరీ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చూస్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. The Earthen Goblet, Harindranath Chatopadhyaya. Okay, such a beautiful poem. చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరల్లీ చాలా మంచి మీనింగ్ తో రాశారు. Oh silent goblet, red from head to heel, how did you feel when you were being twirled upon the potter's wheel? Before the potter gave you to the world, I felt a conscious impulse in my clay to break away from the great potter's hand that burned so warm. I felt a vast feeling of sorrow to be cast into my present form. Before that fatal hour, that was me captive on the potter's wheel and cast into his crimson goblet sleep. I used to feel the fragrant friendship of a little flower whose root was in my bosom buried deep. The potter has drawn out the living breath of me and given me a form which is the death of me. My past unshapely natural stage was best with just one flower flaming through my breast. Summary. In this poem, the poet conversed with the Earthen Goblet. అంటే ఇక్కడ ఎర్తన్ గోబ్లెట్ తో మాట్లాడడం జరుగుతుంది. The poet tried to bring out the misery that had been faced by the goblet in the process of becoming a goblet. అంటే మట్టి అనేది గోబ్లెట్ అవుతున్నటువంటి ఆ తరుణంలో లేకపోతే అయిన తర్వాత అది ఏ విధంగా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసింది అనేది మన ఇక్కడ పోయిట్ ఇక్కడ గోబ్లెట్ ని ఆ మట్టిని లేదా పాత్రని అడుగుతూ ఉన్నాడు. సో ద గోబ్లెట్ వాజ్ రెడ్ ఇన్ కలర్ ఫ్రమ్ ఇట్స్ టాప్ టు బాటమ్ మీన్స్ రెడ్ కలర్ లో ఉంది. ద పోయిట్ ఎక్స్ప్రెస్డ్ హిస్ సింపథీ ఫర్ ద గోబ్లెట్. హీ ఆస్క్డ్ ద గోబ్లెట్ హౌ ఇట్ ఫెల్ట్ వెన్ హీ వాజ్ బీయింగ్ టర్న్డ్ రౌండ్ అండ్ రౌండ్ అప్ ఆన్ ద potter's wheel before the potter made it. The goblet felt a conscious impulse in its clay to break away from the potter's hand. It burned so warm that it suffered very much to get into its present form. The goblet became a prisoner on the potter's wheel and was shaped into his dark red colored goblet sleep. He thought that the time when it was on the wheel was most deadly. The goblet had the fragrant friendship of a little flower whose root was buried deep in its heart when it was in the form of clay. The potter drew out the living breath of the clay and gave it the shape of deadly goblet. The goblet, though that its past unshapely natural stage, was best with just one flower flaming through its breast. The goblet didn't like its present shape. Okay, the meaning చూద్దాం. ఇక ట్విల్ అంటే టర్న్ సంథింగ్ రౌండ్ అండ్ రౌండ్ గా తిప్పడం అనమాట. ట్విల్లింగ్ అంట, రౌండ్ అండ్ రౌండ్. ఫ్యాటల్ ఆర్ ఫాటల్. ఓకే రైట్, కాజింగ్ డెత్, చనిపోవడం. క్యాప్టివ్ అంటే ప్రిజనర్, బందీ. గోబ్లెట్ అంటే కప్. హీల్ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఫుట్ బిలో ద యాంకిల్ అంటే యాంకిల్ కి ఫుట్ కి అంటే కాలుకి వెనకాల భాగం అనమాట హీల్. ఇంపల్స్ ఏ సడన్ స్ట్రాంగ్ విష్ ఆర్ నీడ్ టు డూ సంథింగ్ వితౌట్ స్టాపింగ్ టు థింక్ అబౌట్ ద రిజల్ట్స్. అంటే సడన్ గా ఏదో చెయ్యాలి అనే ఒక ఫీలింగ్ రావడం ఇంపల్స్ అంట. నెక్స్ట్ కాస్ట్ అంటే టు షేప్. ఓకే, క్రిమ్సన్ అంటే డార్క్ రెడ్ ఇన్ కలర్, రెడ్ గా ఉన్నటువంటి ఒక కలర్ అనమాట. ఫ్రాగ్రెంట్ హ్యావింగ్ ఎ ప్లెజెంట్ స్మెల్. ఓకే, మంచి సువాసన రావడం, ఫ్రాగ్రెంట్. బోజమ్ అంటే చెస్ట్. ఓకే రైట్. కాంప్రహెన్షన్, క్వశ్చన్ ఆన్సర్స్. హూ ఈజ్ ఐ ఇన్ ద పోయం? హూ ఈజ్ ద స్పీకర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజ్? ఇక్కడ ఐ ఎవరంటే ద ఎర్తన్ గోబ్లెట్. ద స్పీకర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా ఈజ్ ద పోయిట్. ఓకేనా? సో ఐ ఎవరు? ఎర్తన్ గోబ్లెట్. పోయిట్ ఎవరు? ఎవరైతే రాశారో వాళ్ళనమాట. వాట్ ఈస్ ద ఫ్రేజ్ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ కన్వే అబౌట్ ద గోబ్లెట్స్ రిలేషన్షిప్ విత్ ద ఫ్లవర్? సో ద గోబ్లెట్ టోల్డ్ దట్ ఇట్ హ్యాడ్ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ విత్ ద ఫ్లవర్. సో గోబ్లెట్ ఏం చెప్తున్నాడంటే ఆ ఫ్లవర్ తోటి ఒక మంచి బ్యూటిఫుల్, ఒక అందమైన రిలేషన్షిప్ అనేది ఉండేది, మంచి స్నేహభావం అనేది ఉండేది.
బిఫోర్ ద గాబ్లెట్ వాజ్ గివెన్ ఇట్స్ షేప్, అంటే గాబ్లెట్ ప్రస్తుతానికి ఆ షేప్ రావడానికి ముందు ఇట్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ క్లే, ఒక మట్టిలాగా ఉండేది అనమాట. ద ఫ్లవర్ ప్లాంట్ సెంట్ ఇట్స్ రూట్స్ డీప్ ఇన్ టు క్లే, ఆ ఫ్లవర్ ప్లాంట్ ఏం చేసింది, దాని యొక్క రూట్స్, తన వేళ్ళని ఆ మట్టిలోకి పోనిచ్చేది అనమాట. అండ్ బ్లాజమ్డ్ ఏ లిటిల్ ఫ్లవర్, అలా పోనిచ్చిన తర్వాత మంచి పువ్వు అనేది వచ్చేది. ఓకేనా. ద క్లే వాజ్ అట్రాక్టెడ్ టు ద సెంట్ ఆఫ్ ద ఫ్లవర్, అంటే క్లే మట్టి అనేది ఆ ఫ్లవర్ నుంచి వచ్చే సువాసనకి బాగా అట్రాక్ట్ అయిపోయి అండ్ మేడ్ ఫ్రెండ్స్ విత్ ఇట్, దాంతో స్నేహం అనేది కొనసాగిస్తూ ఉండేది. దస్ అందువలన ద ఫ్రేజ్ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ కన్వేస్ అబౌట్ ద గాబ్లెట్స్ రిలేషన్షిప్ విత్ ద ఫ్లవర్, అందువల్ల ఆ యొక్క సువాసన కలిగిన ఆ ఫ్లవర్ కి మరి యొక్క మట్టికి కూడా మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది అని మనం చెప్పగలం. నెక్స్ట్, ద పోయం హ్యాస్ ద ఎక్స్ప్రెషన్ బర్న్డ్ సో వార్మ్. పోయమ్ ఇక్కడ బర్న్డ్ సో వార్మ్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేశారు. అంటే ఏంటి ఇక్కడ, డస్ ద పోయిట్ హ్యావ్ టెండర్ ఫీలింగ్ టువర్డ్స్ ద గాబ్లెట్ ఆర్ ద ఎర్త్, అంటే పోయిట్ కి ఆ యొక్క గాబ్లెట్ మీద కానీ లేకపోతే ఎర్త్ మీద కానీ ఒక మంచి సున్నితమైన ఫీలింగ్స్ అనేవి ఉన్నాయా ఉంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, నీ ఒపీనియన్ ఏంటి? ఎస్, ద పోయిట్ హ్యాస్ టెండర్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద గాబ్లెట్, పోయిట్ కి గాబ్లెట్ మీద చాలా సున్నితమైనటువంటి ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. ద ఎర్త్ ఈస్ వెరీ హ్యాపీ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్, అంటే న్యాచురల్ గా ఉన్నప్పుడే ఆ చాలా హ్యాపీగా ఉండేది మట్టి, ఆ భూమి. వన్ నీడ్ నాట్ షో ఎనీ టెండర్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద ఎర్త్, ఓకే, మన ఎర్త్ వైపు ఎటువంటి సున్నిత భావాలు ఏమీ అవసరం లేదు. బట్ వెన్ ద ఎర్త్ ఈస్ గివెన్ ద షేప్ ఆఫ్ గాబ్లెట్, ఎప్పుడైతే ఆ మట్టిని తీసి ఒక గాబ్లెట్ లో తయారు చేసామో ఇట్ హ్యాస్ టు బి బర్న్డ్ వెరీ వార్మ్, ఆ షేప్ లో రావడానికి చాలా ఎక్కువగా దాన్ని కాల్చాలి, మండించాలన్నట్టు ఆ మట్టిని. ఇట్ కాజెస్ ద గాబ్లెట్ ఎ డీప్ డిస్ట్రెస్, దానివల్ల గాబ్లెట్ చాలా అంటే చాలా బాధకు లోనవుతూ ఉంది. హెన్స్ అందువల్ల ద పోయిట్ హ్యాస్ టెండర్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద గాబ్లెట్, అందువల్ల ఈ యొక్క పోయిట్ కి దాని మీద బాగా అంటే బాగా సున్నితమైన ఫీలింగ్స్ అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. The goblet has certain feelings towards its present life and the past life. Which life does it like? Why? So goblet ki oka present state of life మీద అంటే goblet కి ఉన్నటువంటి ఆపోజిషన్ మీద, దాని ముందు పాస్ట్ అంటే మట్టి లాగా ఉండడం అనమాట. ఈ రెండు రకాల జీవితాన్ని అనుభవించింది. ఇన్ ఇట్స్ పాస్ట్ లైఫ్ ద goblet was in the form of unshapely earth, మట్టి, దానికి ఒక పర్టికులర్ షేప్ అంటే ఏమి లేదు. It had a fragrant friendship of a little flower, దాన్ని ఆ లిటిల్ ఫ్లవర్ తోటి మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. ద ఎర్త్ వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇట్స్ రూట్ డీప్ ఇన్ ఇట్, ఓకేనా. జస్ట్ వన్ ఫ్లవర్ వాజ్ ఫ్లేమింగ్ త్రూ ఇట్స్ బ్రెస్ట్, తన యొక్క హృదయం గుండా ఒకే ఒక రూట్ అనేది వెళ్తూ ఉండేది, లోపలికి వెళ్తూ ఉండేది. ద గాబ్లెట్ థింక్స్ దట్ ఇట్ ప్రెసెంట్ ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ ఎ డెత్, కానీ ప్రెసెంట్ ఫార్మ్ ఇప్పుడు ఏదైతే ఉందో అది చావుతో సమానం అని బాధపడుతూ ఉంది. Next, what common things do you notice between the expression living breath of me and natural stays? So both expressions living breath and natural stays have the sense of life. Rendu kuda oka jeevitam, nenu jeevistunnanu ane oka feeling ivvadam. The earth is full of life in its natural stays. Adi natural ga unnappudu matti roopamlo unnappudu chaala happy ga undedi. The earth is very happy in its natural stays when it has a fragrant friendship with a little flower. When the earth is given the shape of the goblet, it thinks that it loses its life and the potter draws out its living breath. Okay, so ఎప్పుడైతే ఈ యొక్క దాన్ని బాగా మండించి దాని ఒక షేప్ గా ఉన్నటువంటి ఒక బౌల్ లేకపోతే గాబ్లెట్ తయారు చేశాడో, అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న బ్రెత్ అంతా కూడా మనం తీసేసుకుంటున్నామని అర్థం అనమాట. Next, literary devices. The devices which can be used to recognize and identify the literary text are called literary devices. అంటే టెక్స్ట్ లో అంటే లెసన్ లో మనం ఉపయోగించే దాన్ని మనం లిటరరీ డివైస్ అంటాం. అంటే అవన్నీ టోన్ అని, జనర్ అని, సెటైర్ అని, పాయింట్ ఆఫ్ వ్యూ అని, మెటాఫర్ వర్సెస్ సిమైల్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకే, so the device which can be used to recognize or identify the literary text are called literary devices. Literary devices are useful to interpret or analyze the literary text. Tone, the implied attitude towards the subject of the poem. అంటే ఆ పోయం అది మన ఎటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం. ఈజ్ ఇట్ హోప్ఫుల్, ఆశాభావంతో చెప్తున్నావా, పెసిమిస్ట్ ఆర్ డ్రెరీ, వరీడ్, బాధపడుతూ చెప్తున్నావా,
A poet conveys tone by combining all of these elements listed above to create a precise impression on the reader. అంటే ఎవరైతే ఆ పోయం చదువుతూ ఉన్నారో, ఎవరైతే ఆ పోయంని వింటూ ఉన్నారో, చెప్తూ ఉన్నారో, ఆ రీడర్ మీద ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి పోయట్ ఇటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని టోన్ అంటాం. నెక్స్ట్ జనర్ అంటే ఏ కేటగిరీ యూస్ టు క్లాసిఫై లిటరరీ వర్క్స్ యూజువల్ బై ఫార్మ్, టెక్నిక్ ఆర్ కంటెంట్. అంటే ప్రోజ్ రూపంలో కానీ, పోయిటరీ రూపంలో కానీ, దాని స్టోరీ రూపంలో కానీ దాన్ని కన్వే చేయడం అనమాట. దాన్ని జనర్ అంటాం. నెక్స్ట్ సటైర్, ఏ లిటరరీ టోన్ యూజ్ టు రిడికల్ ఆర్ మేక్ ఫన్ ఆఫ్ హ్యూమన్ వైజ్ ఆర్ వీక్నెస్. అంటే మనుషులటువంటి వీక్నెస్ ని కానీ, మనుషులటువంటి లేనితనం, అంటే మనుషులటువంటి ఏదైనా ఒక దాన్ని పట్టుకొని దాని ద్వారా మన కామెడీ, దాని ద్వారా మనం ఫన్ క్రియేట్ చేయడానికి సటైర్ అంటాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పర్టైన్స్ టు హూ టెల్స్ ద స్టోరీ అండ్ హౌ ఇట్ ఇస్ టోల్డ్. అసలు స్టోరీ ఎవరు చెప్పారు, ఏ విధంగా చెప్పారు. ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ స్టోరీ కెన్ సమ్టైమ్స్ ఇండైరెక్ట్లీ ఎస్టాబ్లిష్ ఆథర్స్ ఇంటెన్షన్. కొన్నిసార్లు మనం తెలియకుండానే ఆథర్ యొక్క భావాలను మేము వ్యక్తం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మెటాఫర్ వర్సెస్ సిమైల్. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏ మెటార్ ఈజ్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ వేర్ వన్ థింగ్ ఈజ్ అనదర్. Juliet is the sun. A simile on the other hand is indirect and usually only likened to be similar to something else. So similes usually makes like or as అనే దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం.